ఫ్రీ ఫైర్ లో కొత్తగా వచ్చిన ఫుట్బాల్ జెర్సీస్ మా ఈ రోజు నేను స్పిన్ చేయబోతున్నా. అండ్ చూసుకున్నారు కదా, ఇక్కడైతే వైట్, గ్రీన్ అండ్ అలానే ఎల్లో కలర్, మెయిన్ గా బ్లూ కలర్ మా. ఈ బ్లూ కలర్ జెర్సీలో ఏంటంటే మా మనకు నచ్చిన నెంబర్ అయితే మనం అక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. లెట్స్ గో ఫర్ ద స్పిన్ మా. నేనైతే ఇప్పుడు ఫస్ట్ స్పిన్ కొడుతున్నా. అండ్ ఇందులో మనకి ఏమైనా ఇచ్చాడు అనుకుంటే లేదు మా, మనకి అన్ని టోకెన్స్ ఇచ్చాడు. సో లెట్స్ గో ఫర్ ద సెకండ్ స్పిన్ మా. నేనైతే ఇప్పుడు సెకండ్ స్పిన్ కొడుతున్నా, మళ్ళీ 90 డైమండ్స్. అండ్ ఇందులో అరే మా మనకైతే వైట్ అండ్ రెడ్ జెర్సీ బండిల్ అయితే ఇచ్చేసాడు మా ఫస్ట్ గానే. అండ్ సెకండ్ స్పిన్ లో ఇచ్చాడు. నాకు తెలిసి బండిల్ ఇప్పుడే వచ్చేసిందంటే ఇంకా తొందరగానే మిగతా బండిల్స్ కూడా వచ్చేస్తాయేమో. A few moments later. మా ఫస్ట్ 1000 డైమండ్స్ అయితే కంప్లీట్ అయిపోయి, సో ఒక బండిలో వచ్చింది. ఇంకా మనకి 3 బండిల్స్ కావాలి. అందుకని చెప్పి నేను మళ్ళీ 1000 డైమండ్స్ అయితే టాప్ చేసుకున్నా. అండ్ సెకండ్ టాప్ చేసిన 1000 డైమండ్స్ లో ఇదే లాస్ట్ స్పిన్ మా. అండ్ మనకి అయితే లాస్ట్ స్పిన్ లో ఏమి ఇచ్చాడంటే ఎల్లో కలర్ జెర్సీ ఫుల్ బండిల్ అయితే ఇచ్చేసాడు. అండ్ మన దగ్గర టోటల్ గా టోకెన్స్ కూడా సరిపోయేమో 250 పైన అయితే ఉన్నాయి. టోకెన్స్ ఎలానో సరిపోతాయి కాబట్టి మనం అయితే ఈ బండిల్ ఫస్ట్ గా ఎక్స్చేంజ్ చేసేద్దాం ర్యాండమ్. అండ్ ఈ బండిల్ అయితే బాగుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నా లక్కీ నెంబర్ 7 కాబట్టి నేను 7 పెట్టుకున్నా. అండ్ సో ఫైనల్లీ ఎక్స్చేంజ్ అయితే కొట్టాను మా. నిజం చెప్పాలంటే ఫ్రీ ఫైర్ లో ఫస్ట్ బండిల్ మో మన పేరు పెట్టుకొని అండ్ మనకు నచ్చిన నెంబర్ పెట్టుకోవడానికి. సో ఈవెంట్ మొత్తానికి మనకి ఇంకో బండిల్ రావాల్సిందమా. సో ఆ బండిల్ కోసం అయితే నేను మళ్ళీ 1000 డైమండ్స్ అయితే టాప్ చేసా. అండ్ ఫైనల్లీ ఈ బండిల్ కూడా నేను ఎక్స్చేంజ్ చేసేసామా. సో మనకైతే ఈవెంట్ మొత్తం వచ్చింది, కాకపోతే 3000 డైమండ్స్ అయితే ఖర్చు అయ్యాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా, బాయ్.